అందరికీ వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ వ్లాగ్స్. ఇవాళ మేము మీకు స్పైసీ అండ్ టేస్టీ వంకాయ మసాలా చేస్తున్నాము. చాలా మంచి సాటిస్ఫాక్షన్ రెసిపీ అండి. ఇది రైస్, నాన్స్, రోటీస్తో అద్భుతమైన కాంబినేషన్. వంకాయతో చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాం కదా, బట్ మేము డిఫరెంట్ మెథడ్లో టేస్టీగా చేస్తున్నాము. ఈ పద్ధతిలో కానీ మీరు ట్రై చేశారంటే ద బెస్ట్గా ఉంటుంది రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందెప్పుడు చేయనంత రుచికరమైన రెసిపీని ఎంజాయ్ చేస్తారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 250 గ్రాములు వంకాయల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చూపించినట్లుగా పొడవుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్ వేసి బౌల్ని ఇలా ఎగరేస్తూ మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసుకొని 1 స్పూన్ ఉల్లి గింజలు, 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవన్నీ కలిపి వేసి బాగా చిటపటలాడించాలి. ఇలా అన్నీ బాగా చిటపటలాడాక ఉప్పు కారంతో మిక్స్ చేసుకున్న వంకాయల్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే 1/2 స్పూన్ ఆవాల పొడి, 1/2 స్పూన్ రాక్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ వేసి ఈ మసాలాలన్నీ కూడా పచ్చివాసన పోయే విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ మధ్యలో 1 స్పూన్ చింతపండు పులుసు వేసి వంకాయలకి పట్టే విధంగా మిక్స్ చేసేసుకుని వంకాయలు లోపల వరకు సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా వంకాయలకి మసాలా అంతా పట్టి సాఫ్ట్గా అయ్యాయో లేదో చెక్ చేసుకోండి. ఇలా టూత్ పిక్తో గుచ్చి చూస్తే సాఫ్ట్గా అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. చూడండి, చూస్తుంటేనే జ్యూసీగా కలర్ఫుల్గా, తింటూ ఉంటే స్పైసీగా చాలా బాగున్నాయండి. వేడిగా రైస్తో లేదా రోటీస్, పూరీస్ దేంతో అయినా సర్వ్ చేసుకోవడానికి ఫ్యాబులస్గా ఉంటాయి. ఈ టైప్లో చేసుకున్న వారెవరికైనా యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ టెక్స్చర్తో అదిరిపోతాయండి బాబు. దీన్ని ఇలా ఏ కాంబినేషన్ లేకపోయినా ప్లెయిన్గా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు. చాలా టేస్టీగా స్పైసీగా ఎలాంటి వారు తిన్నా ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగుంటుందండి. మీకు నచ్చిందా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఫాలో అయిపోండి మన రెసిపీని. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ టేస్టీ వంకాయ మసాలాతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి, రాజాదిరాజులు కూడా అతని ముందు మాత్రం తల వంచాల్సిందే. ఎవరతను? మంగలి. నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి. అలాగే మనం రీసెంట్గా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేసినట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాము.